మనిషి తలరాత కంటే మెదడులోని గీత అతని భవిష్యత్తును నిర్ణయిస్తుంది. అందుకే ఆది మానవునికి లేని శక్తి, యుక్తి ఆధునిక మానవునికి ఉన్నాయి. అప్పటి నుండి ఇప్పటి వరకు మనిషి ఎంతో అభివృద్ధి చెందాడు. ఇక్కడ మనిషి అభివృద్ధి చెందాడు అనడం కంటే మనిషి మెదడు అభివృద్ధి చెందింది అని అంటే కరెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే మనిషి ఆలోచన అభివృద్ధి చెందింది, మనిషి జ్ఞానం అభివృద్ధి చెందింది, మనిషి నైపుణ్యం అభివృద్ధి చెందింది. వీటన్నిటికీ కారణం మనిషి మెదడు అభివృద్ధి చెందడమే. మరి మనిషి ఇతర జంతువుల కంటే ముందు వరుసలో ఉండడానికి మెదడులో ఏ మార్పులు జరిగాయి? ఆది మానవుడి నుండి ఆధునిక మానవుడి వరకు మెదడులో జరిగిన పరిణామాలు ఏంటి? టెక్నాలజీ పెరగడం వల్ల ఆధునిక మానవుడు తిరిగి ఆది మానవుడుగా మారబోతున్నాడా? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియో చూసేయండి. ఆది మానవుని కంటే ముందు మనిషి మెదడు